నా పేరు ధర్ణయ్య అండి. వంగ తోట సాగు చేస్తున్నామండి. ఈ సాగు చేయాలంటే ఫస్ట్గా దీన్ని దుక్కేసుకుని పశువుల ఎరువు అన్నీ వేసి మొత్తం కలగి దున్నిన తర్వాత కొంత అంట్లు కూడా తెస్తున్నామండి. ఇలా కొన్ని ఏమో లోకల్ విత్తనం పెడుతున్నాం. అలాగే అంటే కొంచెం మొదటి నుంచి సస్యరక్షణ బాగుంటేనే దిగుబడి బాగుంటుందండి. ఇది పురుగు మందులు అవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. పురుగు మందులు కూడా ఎక్కువగానే కొట్టాలండి. అలాగే ఇది మార్కెట్ వచ్చినప్పటికీ సీజన్ అన్ సీజన్ ఉంటుంది. సీజన్లో బాగుంటుంది, కిలో 50 వరకు ఉంటుంది. అన్ సీజన్లో 10 రూపీస్ వరకు కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. అటువంటిప్పుడు లాభాలు తక్కువగా ఉంటాయి. రేటు బాగున్నప్పుడు అయితే మార్కెటింగ్ బాగుంటుంది. ఏదైనా కంటిన్యూగా చేసేవాడికి బాగుంటుందండి. అది సీజనల్గా అప్పుడప్పుడు చేసి చెప్పలేము, కానీ మార్కెట్ కంటిన్యూగా చేస్తే ఏదో టైంలో మార్కెట్ బాగా రీచ్ అవుతాం. ఈ వంకాయ వచ్చినప్పటికీ కొంచెం పురుగు అది అధికంగా ఉంటుంది. దీన్ని ఎప్పుడప్పుడు కేరింగ్ బాగా తీసుకోవాలి. దీన్ని ఎంత శ్రద్ధగా చూస్తే అంత మనకు ఫలితం ఉంటుంది. రోజు దీన్ని సస్యరక్షణలో మెలకువలు ఉండాలి. అలాగే మందుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా కొట్టాలి. టైం టు టైం తీసుకుంటే బాగానే ఉంటుందండి మార్కెటింగ్. ఈ వారానికి వచ్చి ఒకసారి క్రాప్ వస్తుందండి. తర్వాత దీన్ని ప్రధాన నగరాలకి తీసుకెళ్ళి మేము మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాం. సంవత్సరానికంటే సీజన్ బట్టి ఉంటుందండి. ఇది రేటు కలిసిందంటే బాగానే ఉంటుంది, లేదు అంటే కొంచెం బాగా తక్కువగా ఉంటుంది. అంటే పెట్టుబడి ఎక్కువ, వంగ తోట అన్నప్పటికీ పెట్టుబడి ఎక్కువ. పురుగు మందులు దీన్ని అది మన రేటు కలిసిందంటే మార్కెట్ బాగుంది అంటే దాన్ని మించింది లేదు, లేదంటే దానివల్ల కొంచెం ఇబ్బంది, పెట్టుబడులు అలా వస్తాయి. దీంట్లో దళారీ వ్యవస్థ ఉంటుందా? ఉంటుందండి. మేము తీసుకువెళ్తాం, కమిషన్ కొట్టి కట్టేస్తే జరగటం కానీ పండించిన పంటకి సరైన రేట్ వస్తుందా లేదా అంటే అదే సీజన్ బట్టి చెప్తున్నాను. మార్కెట్ ఇప్పుడు ఏంటంటే ఏదైనా వర్షాలు వచ్చి పంటలు పాడైపోతే కొంచెం రేట్లు బాగుంటాయండి, అప్పుడు క్రాప్ తక్కువగా ఉంటుంది. అదే వాతావరణం అంతా అనుకూలించింది బాగుంది అన్నప్పటికీ ఏంటంటే మార్కెటింగ్ కూరలు ఎక్కువగా వస్తాయి, దానివల్ల ఇబ్బంది పడతారండి. అంటే డ్రిప్ ఇరిగేషన్ ఎప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు మీరు? డ్రిప్ కొత్తగానే పెట్టామండి. ఇది దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుందండి. ఏంటంటే మనం మందులు అవి కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇచ్చేసుకోవచ్చు, పోషకాలు అవి కూడా మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇచ్చేస్తున్నాము. లేదంటే మనుషులు కూలీ ఖర్చులు ఎక్కువగా అవుతాయండి. దీనివల్ల కొంచెం కూలీ ఖర్చులు అధిగమించవచ్చు, బాగుంటుంది. నా పేరు పుడిపుడి సూర్యనారాయణ అండి. మేము ఇక్కడ వంగ తోట వేసామండి. డ్రిప్ సిస్టమ్ అయి పెట్టామండి. డ్రిప్ సిస్టమ్ పెట్టి దీన్ని పేపర్ కట్టేసామండి. కొంత లేబర్ ఖర్చు తగ్గేలాగా అన్నీ బాగానే ఉన్నాయండి. కాదంటే మందులు కట్ట ఎక్కువగా కొట్టవలసి వస్తుంది. ఏరు తెగిలని ఇలాంటి కొన్ని వస్తున్నాయండి. వాటి వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రేట్ అంటారా మార్కెట్ సీజన్ బట్టి ఉంటుంది. సీజన్ అన్ సీజన్ అనేది సీజన్ అయితే మనకు బాగానే ఉంటుంది. అన్ సీజన్ అవుతుంది అనేది ఒకసారి కూలి పనులు కూడా ఖర్చులు రావట్లేదండి. ఇదండి ఇక్కడ జరిగేది. చాలా నుంచి చేస్తున్నాండి, ఇప్పటి నుంచో చేస్తూనే ఉన్నామండి. అలాగే అయితే ఈ సంవత్సరంలో డ్రిప్ సిస్టమ్ పెట్టామండి. దీని వరకు ఎంతవరకు అనేది మరి డ్రిప్ సిస్టమ్ వల్ల ఏంటంటే మందులు ఎరువులు అయ్యి
ఈ చేతితో ఎక్కాలండి కలిపేసి పైపుల ద్వారాగా మేము పంపించడం జరుగుతుందండి. ఈ సీలు అయితే బాగానే ఉన్నాయండి. రేట్ అంటారా సమయాన్ని బట్టి ఉంటుందండి రేటు.